ఆత్మీయుడైన గాయు. యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను తన ప్రియమిత్రుడైన గాయుకు లేఖ రాశారు. గాయును గూర్చి కొన్ని విషయాలు తెలుసుకుందాము. గాయు తన ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదుగుతూ వచ్చాడు. యోహాను అతని అవసరతల కొరకు మరియు తను బాగుండాలని ప్రార్థించేవాడు. గాయు సత్యంలో నడిచే మంచి ఆత్మీయుడు. యథార్థంగా నమ్మకంగా నడుచుకుంటూ మంచి సాక్ష్యం పొందుకున్నవాడు. క్రీస్తు సేవకులకు తన చేతనైనంతగా సహాయం చేసేవాడు. అతడు నేర్చుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టాడు. ఆ కాలంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఒక చోట నుండి మరో చోటికి వెళ్ళి సహోదరులకు ప్రయాణానికి సహాయపడుతూ ఇతర ఏర్పాట్లు చేసేవాడు. మనం ఆత్మలో వర్ధిల్లుచు సత్యవాక్యమును అనుసరించి నడుచుకుంటూ సువార్తను ప్రకటిస్తూ మంచి సాక్ష్యము గల వారముగా విశ్వాసికి తగినట్లుగా జీవిస్తూ ప్రేమ కలిగి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము.